అమలాపురంలో మరో నూతన లలిత జ్యువెలరీ షోరూం ప్రారంభించారు. మంత్రి విశ్వరూప్, ఎంపీ చింత అనురాధ జ్యోతి ప్రజ్వలన చేసి షోరూం ప్రారంభించారు. అమలాపురంలో 52వ బ్రాంచ్ను ప్రారంభించినట్లు లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ తెలియజేశారు. లలిత జ్యువెలర్స్ 52వ షాప్ని ఇక్కడ ప్రారంభించుకోవడం నిజంగా కూడా కోనసీమ జిల్లా వాసులందరూ కూడా శుభవార్తగా భావిస్తున్నారు. ఇప్పటికే మనం సిఎంఆర్ దగ్గర నుంచి, సౌత్ ఇండియా దగ్గర నుంచి, జీవీ మాల్ దగ్గర నుంచి అనేక మాళ్ళు ఈ డిసెంబర్ నెలలో ఇక్కడ ప్రారంభించుకున్నాం. అదేవిధంగా సంక్రాంతికి ముందు అమలాపురం పట్టణానికి వెన్నె తెచ్చే విధంగా ఈరోజు లలిత జ్యువెలర్స్ కూడా ఇక్కడ రావడం నిజంగా కూడా మా అదృష్టం. కాకినాడ, రాజమండ్రి తర్వాత మన జిల్లాలో ఈవేళ అమలాపురంలో ఈ షాప్ ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా ఈ షాపుల వల్ల దాదాపు స్థానిక యువకులకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. తక్కువ రేట్లో, అదేవిధంగా కాంపిటీషన్ రేట్లో షాపులు ఎక్కువ పెరిగిపోవడం కూడా నాణ్యమైన ధరకి నాణ్యమైన బంగారం కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ప్రజలు అమలాపురం రాగానే కలెక్టర్ ఆఫీస్లో పోతే అక్కడే నేను ఒక చిన్న పేట ఇచ్చేసాను అనమాట. చిన్నది, ఒక అందరు మీడియా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. సో అక్కడే రోడ్ మీద నిలబడి నేను ఒక చిన్న ప్రెస్ మీట్ లాగా అక్కడ పెట్టేశాను అనమాట. సో ఫస్ట్ నాకు స్టార్ట్ చేసింది మన బిగ్ టీవీ. సో ఈరోజు లలితా జ్యువెలరీ 52వ షోరూమ్ వచ్చేసింది. ఈరోజు నుంచి మీరు ఒకటే పని చేయాలా, లలితా జ్యువెలరీకి రండి, నచ్చిన నగకి ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. 4 కాదు 40 షోరూమ్లు కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. లలితా జ్యువెలర్స్ అనే ఈ షాప్ ఈరోజు మన అమలాపురం టౌన్లో ఓపెన్ చేయడం జరిగిందండి. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వరకు మనం ఎప్పుడైనా సరే ప్రతిదానికి కూడా రాజమండ్రి, కాకినాడ కానీ ఏదైనా టౌన్స్కి వెళ్లాల్సి వచ్చేది. ఈరోజు పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి కూడా అందుబాటులో ఉన్నటువంటి షాప్ మన టౌన్లో రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను.